మహావాక్యం. మనసును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకొని డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. మనస్సును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకొని డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. అవ్యక్త మురళి సారము. నలువైపులా ఉన్న దేశ విదేశాలలో సాకార స్వరూపంలో లేక సూక్ష్మ స్వరూపంలో మిలనాన్ని చేసుకునే సర్వ స్వరాజ్య అధికారి ఆత్మలకు సదా ఈ శ్రేష్ఠ అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖము ద్వారా ప్రత్యక్షము చేసే విశేష ఆత్మలకు సదా బాప్ దాదాను ప్రతి అడుగులో ఫాలో చేసేవారికి సదా మనసును స్వచ్ఛంగా మరియు బుద్ధిని స్పష్టంగా ఉంచుకునే అటువంటి స్వతహా తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా తోడుగా ఉండే మరియు తోడుగా వెళ్ళే డబల్ లైట్ పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము. సాధనాలను నిర్లిప్తంగా మరియు అతీతంగా అయ్యి కార్యంలో వినియోగించే అనంతమైన వైరాగీ భవ. వివరణ. అనంతమైన వైరాగి అనగా ఎవ్వరిపైన మోహం ఉండకపోవడము, సదా తండ్రికి ప్రియంగా ఉండడము. ఈ ప్రియంగా ఉండే స్థితియే అతీతంగా చేస్తుంది. తండ్రికి ప్రియంగా అవ్వకపోతే అతీతంగా కూడా అవ్వలేరు, మోహంలోకి వచ్చేస్తారు. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సర్వ ఆకర్షణల నుండి దూరంగా అనగా అతీతంగా ఉంటారు. దీనినే నిర్లిప్త స్థితి అని అంటారు. వారు ఎటువంటి హద్దు ఆకర్షణల ప్రభావములోకి వచ్చేవారు కారు. రచన మరియు సాధనాలను నిర్లిప్తంగా అయ్యి కార్యంలోకి తీసుకొస్తారు. ఇటువంటి అనంతమైన వైరాగులే రాజ ఋషులు. స్లోగన్. హృదయం యొక్క సత్యత, శుభ్రత ఉన్నట్లయితే తండ్రి సంతుష్టులవుతారు. హృదయం యొక్క సత్యత, శుభ్రత ఉన్నట్లయితే తండ్రి సంతుష్టులవుతారు. ఓం శాంతి.